2015 ఆ టైంలో ప్రియదర్శి, ఝాన్సీ, అనన్య నాగళ్ళ ఇలాంటి వాళ్ళు అందరూ కలిపి నిర్మించిన సినిమా పేరు మల్లేశం. ఈ సినిమా ఏదైతే మన చీరలు నేస్తారో వాళ్ళకుండే కష్టాల మీద ఆధారపడి తీసిన సినిమా. సినిమా స్టోరీ విషయానికి వస్తే ప్రియదర్శి వాళ్ళ అమ్మ ఝాన్సీ చిన్నప్పటి నుంచి చీరలు నేస్తూ ఉండటం ప్రియదర్శి చూస్తాడు, మల్లేశం చూస్తాడు. కానీ అతనికి తన అమ్మ కష్టపడే ఎంత కష్టపడుతుందో చూసి ఆ అలాంటి పని ఇంకా అంటే ఎంత కష్టపడుతుంది, ఆ చేతులన్నీ ఎలా నొప్పులు వస్తున్నాయి అవన్నీ చూసి దీనికి ఎలాగైనా నేను ఒక మిషన్ కనిపెట్టాలి అని అనుకుని దాని మీద వర్క్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు కూడా ఒక టైర్ తీసుకొచ్చి అమ్మ చేతికేసి దీనివల్ల ఇలా చేస్తే నీకు ఏదైనా ఆ, పని పని భారం తగ్గుతుందేమో చూడు అంటే బాగానే చేసావు కానీ ఇది పని రౌండ్గా రాదు అని చెప్పేస్తుంది. సో అప్పటి నుంచి కూడా అతనికి ఆ మిషన్ తయారు చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి రకరకాల చెక్కలు అన్నీ పోగు చేసి మిషన్ తయారు చేస్తూ ఉంటాడు వాళ్ళ ఊర్లో. అయితే ఇతను చేసే పనిని గురించి వాళ్ళ ఊర్లో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఏం పని పాట లేదు, చదువుకు అయిపోయింది, ఇప్పుడు ఏం పని లేకుండా ఈ మిషన్ మీద వర్క్ చేస్తున్నాడు అని చెప్పి చాలామంది నవ్వుకుంటూ ఉంటారు. అయితే ప్రియదర్శి మాత్రం తన పని మాత్రం ఆపడు, ఎవరు నవ్వుకున్నా కూడా. కొన్ని రోజులకి ఒక అమ్మాయిని చూస్తాడు, ఆ అమ్మాయిని ఇష్టపడతాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత కూడా తన భార్యని నీ నగలు ఏమైనా ఇస్తావా, నా వర్క్ నా మిషన్ కనిపెట్టడానికి ఉపయోగపడతాయి అంటే ముందు నేను ఇవ్వను అన్న భార్య తర్వాత ఇచ్చేస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ నాన్నకి ఈ పని మీద చిరాకు పుట్టి ఆ చెక్కతో చేసిన మిషన్ అంతా తగలబెట్టేస్తాడు. దాంతో మనస్తాపం చెందిన ప్రియదర్శి భార్యతో పాటు సిటీకి వెళ్ళి ఏదైనా పని చేసుకుంటానని బయలుదేరి వెళ్ళిపోతాడు. అక్కడ ఏ ఏ పని చేయాలో తెలియక కొన్ని రోజులు ఆ, ఆటో నడపడానికి తిరుగుతూ ఉంటాడు, ఆటో రిక్షా. కానీ ఆ ఆటో వెనకాల కొంతమంది ఏమో డబ్బులు ఇవ్వకుండా కొడితే, కొంతమంది ఏమో ఆటోలో చాలా బరువు ఎక్కువైపోయి ఇతను మోయలేక పోతూ ఉంటాడు. సో ఆ తర్వాత ఎవరో చెప్పారు కదా అని ఒక పూలు అమ్మితే బాగా డబ్బులు వస్తాయి, నేను ఒక ఇల్లు కూడా కట్టేశానంటే అది నిజమే అనుకొని ఒక పూలు అమ్మటం మొదలుపెడతాడు. కానీ పూలు అమ్మాలంటే నోరు కావాలి, నోరు గట్టిగా అరిచి అమ్మాలి. కానీ ఇతనికి బిడియం ఎక్కువ, అరవలేడు. సో ఆ పూలు అమ్మే వ్యాపారం కూడా వర్కౌట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒకరోజు ఆటో రిక్షా తోలుతుంటే ఆటో కింద పడిపోయి ఇతనికి దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలకి ఇతను హాస్పిటల్లో చేరతాడు. హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటూ ఉంటే అక్కడ ఒకతను చదువుకోవటం చూస్తాడు. ఏం చదువుతున్నావు అంటే ఎలక్ట్రిసిటీ మీద ఐటీఐ ఎగ్జామ్ కట్టాను, పాస్ అవ్వాలి అని చదువుతున్నాను అంటాడు. ఆ బుక్ తీసుకొని ఇతను కూడా ఆ అర్ధరాత్రే చదువుకుంటాడు. ఏం నువ్వు చదువుతున్నావు, నీకు ఇంగ్లీష్ రాదు కదా అంటే నేను డిక్షనరీ పెట్టుకొని చదువుతుంటాను అని అతనికి ఆ బుక్లో ఉన్న సమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదేదో బాగుంది, నువ్వు బాగా చెప్తున్నావు అని అంటే నాకు ఏదైనా పని ఇప్పిస్తావా అంటే అతను చేస్తున్న ఆ పని ఎలక్ట్రీషియన్ పనిలో ఇతనికి కూడా పని పెట్టించి తన దగ్గర ఉన్న డబ్బులు అతనికి ఇచ్చి అడ్వాన్స్ తీసుకోమని చెప్తాడు. దాంతో ఫస్ట్ టైం ఇంట్లో సరుకులు అన్నీ తెచ్చి హ్యాపీగా ఉంటారు. ఈలోపు ఇతనికి భార్య గర్భవతి అవుతుంది. సో ఇంటికి తీసుకెళ్ళి వదలటానికని వాళ్ళ ఊర్లో తీసుకెళ్తాడు. వాళ్ళ ఊర్లో ఇతను ఎంటర్ అవ్వంగానే ఈమె పెట్టిన నగలేవి, గాజులేవి అంటే అవి తాకట్టు పెట్టాడు, మళ్ళీ తెచ్చిస్తాడులే అంటే ఇతను ఉన్నాడు అని కూడా చూసుకోకుండా వాళ్ళ అత్త మామ తిట్టడం మొదలు పెడతారు. దాంతో బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతను వెళ్ళిపోతున్నాడు, బాధపడుతున్నాడని తెలిసి ఆ భార్య కూడా ఆయనతో పాటు మళ్ళీ సిటీకి వెళ్ళిపోతుంది. అక్కడే బిడ్డను కంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అతను ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే మిషన్ పని మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటాడు. అయితే మిషన్ని ఎప్పుడైతే వాళ్ళ నాన్న తగలబెట్టాడో అది చెక్కతోటిగా చేయాల్సింది ఐరన్ తోటి అని తెలుసుకుంటాడు. సో అదే విషయం అతని ఫ్రెండ్ తోటి చెప్తాడు, ఎవరైతే ఎలక్ట్రీషియన్గా జాబ్ పెట్టించాడో అతను.
అయితే అతను నాకు తెలిసిన ఒక లేత్ మిషన్ అతను ముస్లిం అతను ఉన్నాడు. అతని దగ్గర అడుగుదామని తీసుకెళ్తాడు. సో అతను ఏమంటాడంటే, నీ దగ్గర ఏదైనా శాంపుల్ ఉంటే చెప్పు, నేను అదే శాంపుల్ చేసిస్తాను కానీ సొంతంగా కొత్త డిజైన్లు అంటే నాతోని కాదు అంటాడు. అప్పుడు అతన్ని, నువ్వు వేసుకున్న ఏదైతే ఆ బట్ట ఉందో దాన్ని నేయటానికి దగ్గర దగ్గర 1000 సార్లు చేతులు ఆడించాల్సి ఉంటుంది. అంత కష్టమైన పని నేను తగ్గించడానికే మిషన్ కనిపెడుతున్నాను అంటే, అతను ఇంప్రెస్ అయ్యి ఆ ముస్లిం అతను ఇతన్ని, నువ్వు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకో, నేను నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను, 6 నెలలు టైం ఇస్తున్నాను అంటాడు. ఇతను ఎవ్రీ డే కష్టపడి ఆ మిషన్ మీద వర్క్ చేయటం మొదలు పెడతాడు. కొన్ని రోజులు వర్క్ అయితే బాగానే నడుస్తుంది కానీ వర్క్ ఫినిష్ అవ్వదు. ఒకరోజు వైఫ్కి, ఇదిగో నేను ఇలాంటి మిషన్ చేశాను అని చూపిస్తాడు. కానీ ఇది 8 షేప్లో కదా తిరగాల్సింది, నువ్వు సర్కిల్ షేప్లో చేసావు, దాంతో బట్ట నేయటానికి రాదు అని చెప్తుంది. ఇన్ని రోజులు 6 నెలలు కష్టపడిన కష్టమంతా వృధా అయిందే అనుకుని ఆ మిషన్ మొత్తం తీసి పడేసి పాత సామాన్లకి అమ్మేసి బాధపడుతూ ఉంటాడు. అయితే అప్పుడే తన వైఫ్ సూయింగ్ మిషన్లో దారంని బాబిన్లో పెట్టడం చూస్తాడు. సో ఇలా చేయొచ్చు కదా అనే కొత్త ఐడియా వచ్చి తను అమ్మేసిన ఆ పాత సామాన్ షాప్కి వెళ్ళి మళ్ళీ తన మిషన్ని తెచ్చుకుంటాడు. కానీ ఆ మిషన్ తెచ్చుకోవటానికి నానా అవస్థలు పడతాడు. బస్సులో పెడతాడు, బస్సులో వాళ్ళు దింపేస్తారు, అలా నానా అవస్థలు పడతాడు. అలా చివరికి మళ్ళీ తీసుకొచ్చి సెట్ చేసి మొత్తానికి తన మిషన్ని కనిపెట్టి తన ఊరికి తీసుకెళ్తాడు. ఆ ఊరికి తీసుకెళ్ళి స్టార్ట్ చేద్దామంటే కెపాసిటర్ పాడవుతుంది. ఆ పాడైన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేసి కొత్త కెపాసిటర్ వేసి దాన్ని ఆన్ చేసిన తర్వాత మొత్తానికి అది ఆ బట్టని ఆటోమేటిక్గా నేయటం చూసి ఊళ్ళో ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. తమకు కూడా అలాంటి మిషనే కావాలంటే ఎంతోమందికి ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఎంతోమందికి ఇతను మళ్ళీ మిషన్ చేసిస్తాడు. కానీ కొంతకాలానికి మళ్ళీ స్టీల్ రేట్లు పెరిగిపోవటం వల్ల మళ్ళీ తను డిజైన్ మార్చి స్టెయిన్లెస్ స్టీల్గా మార్చాడు. అప్పటికి మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్ రేట్స్ కూడా పెరిగిపోతే కెపాసిటర్స్ తోటి ఆటోమేటిక్గా చేయటం ఎలా అని నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నాను అని లాస్ట్గా స్పీచ్లో చెప్తాడు. ఒక అద్భుతమైన ఒక ఆవిష్కరణ చేసేటప్పుడు ఒక మనిషి పడే తపన ఎలా ఉంటుంది, అతను ఎంతమంది నుంచి ఈ అవమానాలు ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపిస్తారు. అయితే ఈ సినిమాని మార్కెటింగ్ చేయటంలో కానీ యాడ్స్ రూపంలో చూపించడంలో కానీ ఫెయిల్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మాస్ కమర్షియల్ మసాలా చూసిన జనాలకి ఇలాంటి సినిమా రిఫ్రెషింగ్గా ఉండేది. కానీ దీన్ని మార్కెటింగ్ చేయటంలో, యాడ్ క్రియేట్ చేయటంలో, యాడ్ క్యాంపెయిన్లో పొరపాటు చేశారేమో అని ఈ సినిమా చూసినప్పుడు అనిపించింది.